ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, మరొక వైపు ఏడాది తర్వాత తృతీయ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, గ్రహణకాల సమయంలో దోషము లేకపోయినను మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ ఆనందకరమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి దేవగురు బృహస్పతి, వీరికి తృతీయంలో ఏడాది తర్వాత ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, అక్కడే విశేషంగా రాహు కూడా సంచారం చేయడము, చతుర్గ్రహ సంచార స్థితి 3వ స్థానంలో ఉండడం వలన ధాతృ మాత పితృలతో, సోదరీమణులతో, అన్నాదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, పై ఉద్యోగస్తులతో, సహ ఉద్యోగస్తులతో వీలైనంత వరకు వాగ్వివాదం పనికిరాదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే అర్ధాష్టమ శుక్రుడు సువర్ణ ఆభరణాలు, నూతన వస్త్రాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. అక్కడ శని భగవానుడు జలరాశిలో ఉన్నప్పుడు స్వదేశంలో ఉన్న విదేశాలలో ఉన్న ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ స్వల్పమైనటువంటి ఆరోగ్యంగా కాపాడుకోగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, దూరవాయు జల ప్రయాణాల్లో ఆకస్మిక ధనలాభం కలగడం, ఉన్నతమైన రాజగౌరవాన్ని పొందడం, ఉద్యోగం పిలిచి ఇవ్వడం, ఉద్యోగాల ప్రమోషన్స్ లాంటి అదృష్టం మీరు పొందబోతున్నారు. అదే భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, అనేక రకాల కార్యక్రమాల్లో ముందు చూపుతో మీ యొక్క విజయానికి మీరే తొలిమెట్లు వేసుకోవాలి. గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను గ్రహణ పట్టు స్థానము, గ్రహణ తదనంతరం విడుపు స్థానమును ఆచరింపచేసి శక్తి కలిగితే రుద్రాభిషేకం చేసుకొని ఆ యొక్క మహాదేవుడి యొక్క స్మరణ వలన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.